ప్రశస్తమైనటువంటి సమయంలోకి వచ్చి ఉన్నాము. ఈరోజు మనకి వాక్య సందేశాన్ని అందజేయడానికి గ్రేస్ మనోరంజని పాస్టమ్ గారు సిద్ధపడి ఉన్నారు. సమయాన్ని అమ్మగారికి ఇద్దాము. అమ్మ వందనాలండి. మరి 6:10 వరకు సమయం ఉంటుంది. సమయాన్ని దృష్టిలో ఉంచుకుని వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ప్రేమపూర్వక ఆహ్వానము. వందనాలమ్మా. ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయమును ప్రభు మనకు అనుగ్రహించినందుకు నిత్యమైన శాశ్వతమైన కృపా కనికరములు సమృద్ధిగా కుమ్మరిస్తూ మనల్ని కాచి కాపాడుతున్న దేవునికి ఈ ఉదయకాల సమయమున శ్రేష్టమైన ఆయన మాటలు మనం విని ఆత్మలో బలపడే స్థిరపరచబడటానికి మనందరిలో చూపిన మహోన్నతమైన కృపా కనికరను బట్టి ఆయనకు వేల స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాము. చేరి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను. రండి, మరి ఈ సమయాన్ని సమృద్ధిగా తన వాక్యం చేత ప్రభు మన బలపరచలాగున మనము ఆయనను ప్రార్థించుకుందాము. మన మధ్య జాన్సన్ గారు ఉంటున్నారు. చిన్న పాట పాడి ప్రార్థనలో నడిపించినాక వాక్య సందేశంలోనికి వద్దాము. జాన్సన్. వందనాలండి. ప్రైజ్. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. చరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. పలుమాను వైదొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్లు జీవించనైతిని. పలుమాను వైదొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్లు జీవించనైతిని. అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు, అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం. అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు, అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, ఆ శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం
నీకంకితం. పరిశుద్ధ యేసయ్యా నీకే స్తోత్రం ప్రభువా, నీకు వందనాలయ్యా. నా తండ్రి, నా ప్రియ ప్రభు, నిజమేనాయన ఇంకా నాయన ప్రభు, నాయన పరిపూర్ణముగా నాయన ప్రభు అయ్యా మా జీవితాల్లో ప్రభు నాయన నీకు ఇంకా సమర్పించుకోవటానికి నాయన ప్రభు మా హృదయములతో, మా జీవితాలతో నేను ఇంకా మేము సేవించడానికి, ఇంకా మేము స్థుతించడానికి, ఇంకా మేము గనపరచడానికి ఇవన్న వాక్యం ద్వారా ప్రభు మాతో మాట్లాడుకునే సహాయం తెచ్చాము. నీకే మహిమ చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. జాన్సన్ గారికి వందనాలు. ఈరోజు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 10వ వచనము. నేను చదివి వినిపిస్తాను. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 10వ వచనం నుండి. మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మను తిరిగి రప్పించినట్లు నేను మిమ్మను దర్శింతును. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుతును. రాబో కాలమునందు నేను మీకు మేలు చూపునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ప్రభు నానా కాలముల యందు, నానా సమయముల యందు తను ఏర్పరచుకున్న వారితోటి కళల ద్వారా, దర్శనముల ద్వారా, ప్రవక్తల ద్వారా మాట్లాడి ఉంటున్న ప్రభు ఒక నిశ్చయత కలిగి, ఒక స్థిరమైనటువంటి ఒక మార్గమును గురించి తెలియజేయటానికి తను నిర్ణయించుకున్న విధానంలో మరి సంపూర్ణంగా ఉద్దేశించిన ప్రతి ఆలోచన నెరవేర్చబడటానికి అనేక మార్లు తనకిష్టమైన జనులు, తనకేర్పరచుకున్న జనులను దర్శించినటువంటి సందర్భాలు అనేకాలు ఉన్నాయి. ప్రభువు దర్శించినటువంటి సందర్భాలు, ఆ దర్శనాలు మరి అందువలన పొందుకున్న ధన్యతలను గురించి ప్రభు ఈరోజు మనతో మాట్లాడినట్టున్నాడు. ఈ సందర్భంగా మనం ఒకటి జ్ఞాపకం చేసుకుంటే, పురాతన కాలంలో పురాణ గాథలు, ఇతిహాసాలు, వీటికి సంబంధించిన కథలు అనేక మనం విని ఉంటున్నాము. అందులో మునులు, ఋషులు, మహర్షులు అడవి ప్రాంతాలలో ఒంటరిగా సంచరిస్తూ ఆకులు, అలములు, కాయలు, పండ్లు, దుంపలు తినుకుంటూ సంపూర్ణంగా తపస్సులో మునిగిపోయినటువంటి అనేక మంది తార్కాణంగా ఉంటున్నారు. వారు సంపూర్ణంగా తపస్సు చేసి వారు ఉద్దేశించిన దేవుడు, వారు ఉద్దేశించిన దేవతలు తమకు ప్రత్యక్షం కావాలని కఠోరమైన తపస్సు చేసి ఫలితంగా అనేక సంవత్సరాల తరబడి చేసినటువంటి ఆ తపస్సు ఫలితంగా ఆ దేవతలు, దేవుళ్ళు వారికి ప్రత్యక్షమై మీరు వరాలు కోరుకోమన్నప్పుడు ఆ కోరుకున్న వరాల ద్వారా వారు అతీతమైన శక్తులు పొందినట్లు మనకు గాథలు ఉంటున్నాయి. మన దేవుడు ఆశ్చర్యకరమైన దేవుడు, అద్భుతమైన దేవుడు, ఆలోచనకర్త. తను ఏర్పరచుకున్న జనాంగము, తను సృష్టించిన జనాంగము ఒక స్థిరమైనటువంటి, ఒక ఆశయంతో కూడినటువంటి, ఒక పరిశుద్ధమైనటువంటి, ఒక సంపూర్ణ కలిగినటువంటి జీవితంలో ముందుకు నడిపించబడాలని దేవుడు ఉద్దేశించి ఒక క్రమమైన పద్ధతిలో నడిపించిన విధానము మనం చూస్తుంటున్నాం లేఖనాలలో. బైబిల్ వాక్యముల ద్వారా ప్రభు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడిన అనేక సందర్భాలలో ఒకే ఒక నిశ్చయత, ఒకే ఒక ఉద్దేశము, ఒకే ఒక చిత్తం కలిగినటువంటి ప్రభువుగా, అది మరి శ్రేష్టమైనటువంటి ఆ ఉద్దేశము కనాను యాత్ర ఉంటుండగా ఆ కనాను యాత్రను గురించినటువంటి దర్శనాలు అనేకములు కల్పించినటువంటి ప్రభువును మనము లేఖన భాగాల ద్వారా చూస్తుంటున్నాము. ఆ దర్శనాలు మరి ప్రభువు తను
ఏర్పరచుకున్న వారి విషయంలో అది ఒక స్థిరమైనటువంటి సందర్భం అయింటున్నప్పటికీ కూడా, స్థిరమైనటువంటి ఉద్దేశం కలిగి ఉన్నప్పటికీ కూడా, తను ఇచ్చేయించినటువంటి మార్గంలోనే వారు దర్శిస్తూ వచ్చింటున్నాడు. మనము మచ్చుకు మనం కొని చూస్తే అబ్రహాంతో అనేక మారులు ప్రభు దర్శించి అనేక ఆత్మీయ సంబంధమైనటువంటి జీవితంలో ముందుకు నడిపించడానికి అనేక శ్రేష్టమైనటువంటి సంగతులు విషదపరిచినట్టు చూస్తుంటున్నాము. అందులో ఒకటిగా మనము ఉమ్మరే దగ్గర ఉన్న సింధూర వనంలో గుడారపు ద్వారా వద్ద కూర్చునేటువంటి అబ్రహామును చూస్తుంటున్నాము. తర్వాత పొలంలో ఉన్నటువంటి సంసోను గురించి దేవుడు నిశ్చయించినటువంటి విషయంలో ఫిలిష్తీయుల నుండి తన జనాంగాన్ని రక్షించుకోవడానికి సంసోను యొక్క పుట్టుకను గురించినటువంటి విషయంలో ఆమె సంసోను యొక్క తల్లి పొలంలో పనిచేసుకుంటున్నప్పుడు దర్శించటం జరిగింది. ఆ దర్శనంలో తన ఉద్దేశం ఏమిటో సంపూర్ణంగా వివరించినటువంటి విషయం మనకు తెలుసు. అలాగే మరి యెహెజ్కేలును చూస్తే కేదారు నది ప్రాంతంలో మరి అనేకములైన దర్శనములు కలిగినట్లు మరి మొదటి వచనంలోనే రాయబడింది. అలాగే జకర్యాను చూస్తే క్రీస్తుని గురించినటువంటి పుట్టుకను గురించినటువంటి విషయంగా తను ఏర్పరచుకున్నటువంటి ఒక విధానము గురించి తను ఇచ్చేయించుకున్నటువంటి బాప్తిస్మ యోహాను ముందుగా పంపదలుచుకున్నటువంటి ప్రభువు మరి అనేక సంవత్సరాల వారు వేచి ఉండినట్లు చేసి వృద్ధాప్య దశలో వారితో దర్శించి వారికి తన యొక్క ఉద్దేశమును బయలుపరిచి తమకు పుట్టబోయే శిష్యుని గురించినటువంటి వర్తమానం అందించిన విషయాలు మనకు తెలుసు. అలాగే మరి మీ మోషేను చూస్తే పొదలో మండుతున్నటువంటి పొదలు హోరేబు పర్వతం దగ్గర ప్రభు దర్శించినట్లు మనకు తెలుసు. ఈ దర్శనాల ఫలితంగా ప్రభు కేవలము తను ఉద్దేశించినటువంటిది నెరవేరినట్లుగా ప్రభు చూపించినటువంటి విషయాలలో దర్శనాల గురించినటువంటి ధన్యతలను గురించి ఈరోజు మనము కొంతసేపు ధ్యానించుకుందాము. అందులో మొట్టమొదటిగా క్రీస్తు వంశావళి ఆరంభించబడింది. అబ్రహాంతో ఆరంభించబడినటువంటి ఆ వంశావళిలో మనకందరికీ తెలిసినటువంటి విషయమే. అబ్రహాం తను ఏర్పరచుకున్నాడు, పిలుచుకున్నాడు, వెలుపలికి నడిపించాడు, తోడై ఉన్నాడు. ఆయన ధ్యేయం ఏంటంటే కనానుకు నడిపించాలని. తర్వాత ఆయన ద్వారా విస్తారమైనటువంటి జనాంగము, ఇసుక రేణువులంత విస్తారమైనటువంటి జనాంగం, ఆకాశం నక్షత్రములంత విస్తారమైనటువంటి జనాంగము ఆయన ద్వారా మరి తన సృష్టిలో నింపజేసడానికి, నిందించటానికి, ఫలించటానికి, అభివృద్ధి చెందటానికి, ఏలటానికి ఏర్పరచుకున్నటువంటి ముఖ్య ఉద్దేశం అబ్రహాంతో ఆరంభించినటువంటి ప్రభువు అబ్రహామును నడిపించినటువంటి సందర్భంగా ఆ దర్శనాలలో ప్రభు వెలిబుచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి ఆత్మీయ సంబంధమైనటువంటి ఈ యాత్ర అన్నది, ఈ కనాను యాత్ర అన్నది ఆత్మ సంబంధమైన యాత్రగానే ప్రభు ఉద్దేశించి ఆ ఆత్మ సంబంధమైనటువంటి యాత్రలో మరి ప్రభు నిర్దేశించినటువంటి మార్గాన్ని, ఏర్పరచుకున్నటువంటి మార్గాన్ని, ఉద్దేశించినటువంటి మార్గాన్ని ప్రభు చూపిస్తూ ముందుకు నడిపిస్తుంటున్నటువంటి అనేక అంశాలు ఈరోజు ప్రభు మన ముందు ఉంచబోతుంటున్నాడు. అందులో ముఖ్యంగా మనము 17వ అధ్యాయం చూస్తే ఇక్కడ ప్రభువుకు కలిసినటువంటి మొదటి వచనంలోనే అబ్రహామునకు దర్శనమందు వచ్చి అని వ్రాయబడింది. ఈ సందర్భంగా చూసినప్పుడు మనము మరి అంతకు ముందు సందర్భం ఇది జరిగిన తర్వాత, అంటే ప్రభు అంతకు ముందు అబ్రహాం ద్వారా జరిగిన ఒక అంశాన్ని మనకు గుర్తు చేస్తుంటున్నాడు. అదేదంటే తన స్వకీయ జనము, తన స్వంత జనమైనటువంటి లోతుకు సంబంధించిన సమస్తము చెరపట్టబడబడినటువంటి విషయాన్ని అబ్రహాము తెలుసుకొని వెంటనే తన ఇంట పుట్టిన దాసులను ఏర్పరచుకొని మరి యుద్ధానికి వెళ్ళి జయించి విడిపించినటువంటి సంగతి. విడిపించబడ్డం, విమోచించబడ్డం, రక్షింపబడ్డం అన్నది దేవుని యొక్క ముఖ్య ప్రణాళిక ఉంటున్నది. ఆ బృహత్తర ప్రణాళికలో
ప్రభు దర్శనముల ద్వారా అనేకమైనటువంటి ఆత్మీయ సత్యాలు వెలువచ్చినటువంటి విషయంగా మనం ముందుకు సాగుదాము. ఇక్కడ 17వ అధ్యాయంలో మనం చూస్తే ప్రభువు ఏమంటున్నాడంటే, అబ్రహాముతో నువ్వు భయపడకు, నేను నీకు కేడెము, నీ బహుమానము అంటున్నాడు. ఈ బహుమానం అనేది దేని గురించి మాట్లాడుతున్నాడంటే సంతానం గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు అనుగ్రహించిన బహుమాన సంతానం అన్నది దేవుడు అనుగ్రహించినటువంటి బహుమానం అయి ఉంటుండగా ఆ బహుమానాన్ని గురించి మాట్లాడుతూ ప్రభు అంతవరకు ఇవ్వని సంతానం గురించి, రాబోయే కాలంలో ఆయనకు విస్తరించబోయే సంతానం గురించి మాట్లాడుతూ, అదే కాకుండా తనకు ఆ జనాంగానికి అంతటికి స్వాస్థ్యంగా ఇవ్వబోయే స్వాస్థ్యాన్ని గురించి ప్రభు ఇక్కడ దర్శనంలో సెలవిస్తుంటున్నాడు. అతను ప్రభు ఏమంటున్నాడంటే, నేను నీకు వాగ్దానం చేసినటువంటి ఆ కణను స్వతంత్రించుకోవటానికి మరి అబ్రహాం అడిగినట్లుగా, కోరుకున్నట్లుగా ఆ దర్శనంలో శ్రేష్టమైనటువంటి విషయాలను బయలుపరుస్తుంటున్నాడు. ఆ విషయాలలో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ప్రభు తెలియచేస్తున్నటువంటి అంశం ఏంటంటే, అక్కడ బల్యార్పణలను కోరి ఆ బల్యార్పణల మధ్య అబ్రహాంతో వాగ్దానం చేస్తుంటున్నాడు. శ్రేష్టమైన సంగతులను విషదపరుస్తుంటున్నాడు. అందులో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, వారు తన సంతానం గురించినటువంటి విషయంగా ఏమంటున్నాడంటే, వారు దాసులుగా అమ్మబడతారు, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు దాసులుగా ఉంటారు. వారు నన్నూరేళ్ళు వీరిని శ్రమ పెడతారు. వీరు ఎవరికి వారు ఎవరికి దాసులవుదురో ఆ జనమును నేను తీర్పు తీరుస్తాను. మొదటి విషయంగా మరి లోబడనున్నటువంటి తన జనాంగము, రాబోయే జనాంగము లోబడనున్నటువంటి జనాంగం అవుతారని, వారు దాసులుగా పట్టబడతారని, ఆ దాసత్వంలో మగ్గబడతారని, తర్వాత 430 సంవత్సరాల తర్వాత వారు విడుదల పొందుతారని తెలియచేయటానికి ఆ దర్శనంలో ప్రభు అబ్రహాంకు కనపరుస్తున్నది. కటిక చీకటి కనిపిస్తున్నది, గాఢ నిద్ర కనిపిస్తుంటున్నది. అబ్రహాంకు గాఢ నిద్ర కలిగే చేస్తాడు. కటిక చీకటిలో ప్రభు దర్శనంలో అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. గాఢ నిద్ర కలిగ చేయటానికి దేనికి సూచనగా ఉంటున్నదంటే, ఆనాడు ఆదాముకు గాఢ నిద్ర కలిగచేసి ప్రకటెముక నుండి హవ్వను నిర్మించి ఆ హవ్వ ఆదాముల ద్వారా జీవితాలు ముందుకు సాగేటటువంటి జనాంగాన్ని గురించి ప్రభు ఉద్దేశించి ఆ జనాంగం గురించి మాట్లాడుతూ ఆ గాఢ నిద్రలో కలుగచేసినటువంటి ఆ సంతానాన్ని, ఆ ఏర్పరచబడినటువంటి కారకులైనటువంటి ఆదాము హవ్వలను గురించి ప్రభు తెలియచేయటానికి గాఢ నిద్ర కలుగచేస్తూ కటిక చీకటి ఎందుకు చూపిస్తున్నానంటే, వారి జీవితాలు అంధకారమయము, వారి జీవితాలు పాపవర్తములైపోయి కటిక చీకటిలో దాస్యం అనేటటువంటి బంధంలో చెరలో చిక్కుకున్నటువంటి వారుగా దాసులుగా జీవిస్తారు అన్నటువంటి సత్యాన్ని బయలుపరుస్తుంటున్నాడు ఆ దర్శనంలో. తర్వాత మరి వారి యొక్క విడుదలను గురించి కూడా అబ్రహాంకు తెలియజేస్తుంటున్నాడు. ఎప్పుడో 430 సంవత్సరాల తర్వాత తర్వాత జరగబోయే విషయాలను గురించి అబ్రహాంతో దర్శనంలో మాట్లాడుతుంటున్నాడు. అందులో శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదంతో కూడినటువంటి విముక్తి, ఆ విడుదల అన్నది అబ్రహాంకు తెలియజేస్తుంటున్నాడు. అది ఏమంటున్నాడంటే, మీరు విడుదల చేయబడినాక శ్రేష్టమైనటువంటి సంపదతో తిరిగి వస్తారు అన్నటువంటి విషయాన్ని ప్రభు వారికి ఏమంటున్నాడంటే, వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదారు. విడుదలైన తర్వాత మిక్కిలి ఆస్తి, ప్రభు ఇవ్వబోయే ఆస్తి, శ్రేష్టమైన ఆస్తితో అక్కడ భౌతికంగా ఐగుప్తుల నుండి దోచుకున్నటువంటి, లేకపోతే వారి నుండి పొందినటువంటి నగలు, నట్ర, మరి సంపూర్ణమైనటువంటి సంపద కలిగినటువంటి వారుగా తిరిగి వస్తారన్నటువంటి రాబోయే విషయాలను అబ్రహాంతో తెలియజేస్తుంటున్నాడు. అంతేకాకుండా ఇక్కడ మరి ఆ చీకటి సందర్భంగా పొయ్యి రాజుచున్నటువంటి పొయ్యి అగ్నిజ్వాల మధ్యలో ఒక ప్రమాణం చేస్తుంటున్నాడు, ఒక నిబంధన చేస్తుంటున్నాడు.
ఆ నిబంధన ఆ బల్లేర్పణల మధ్య ఆ ఖండించబడినటువంటి ఆ మాంసపు కణముల మధ్య నడుస్తూ పోయి ఆ మండే జ్వాలల మధ్య ప్రభు ఒక నిబంధన చేస్తుంటున్నాడు. ఆ నిబంధన ఏంటంటే మరి మీరు స్వాస్థ్యాన్ని పొందబోతారు. నీ జనానికి, నీ సంతానానికి, ఇసుక రేణువులంత విస్తారమైనటువంటి ఆ సంతానానికి నేను ప్రమాణం చేయబోయేటటువంటి ఆ స్వాస్థ్యము, దాంట్లో మీరు ప్రవేశిస్తారు, అది నేను మీకు ఇస్తాను అన్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి వాగ్దానము ఇక్కడ మనకు ఒక నిబంధన ప్రభు చేస్తున్నట్లు మనకి దర్శనంలో మనకి కనిపిస్తూ ఉంది. తర్వాత మనము 17వ అధ్యాయానికి వచ్చినామంటే 17వ అధ్యాయంలో కూడా ఒక దర్శనము కనిపిస్తూ ఉంది. ఆ దర్శనం ఏంటంటే ఆ ప్రత్యక్షత, ఆ దర్శనము అనేకమైన ప్రత్యక్షతలు లేకపోతే అనేకమైన దర్శనాల ద్వారా ప్రభు అనేకమైనటువంటి శ్రేష్టమైన సంగతులు కేవలము కనాను యాత్ర గురించి, ఆ శ్రేష్టమైనటువంటి భూభాగాన్ని ఆక్రమించుకునేటటువంటి విషయంలో, పొందబోయేటటువంటి విషయంలో, పర్మనెంట్గా స్వాస్థ్యంగా తమ హక్కుగా పొందబోయేటటువంటి విషయంలో ప్రభు తెలియజేస్తున్నటువంటి ఆ దర్శనంలో 17వ అధ్యాయంలో మనం చూస్తున్నటువంటి విషయం ఏంటంటే అబ్రహాంతో మాట్లాడుతున్నటువంటి ప్రభువు అబ్రహామును మరి పేరు మార్చినటువంటి విషయం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఆ ఉద్దేశించినటువంటి విషయం ఏంటంటే అబ్రాహాముగా ఉన్నటువంటి పిలువబడేటటువంటి అబ్రాహాము, నేను నిన్ను అబ్రహాంగా మార్చబోతున్నాను, ఎందుకంటే నువ్వు అనేక జనములకు జనకుడు అవుతావు అంటున్నాడు. రెండవది ఏంటంటే రెండవ దర్శనంలో రెండవ ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే నిబంధనను స్థిరపరచి నిత్య నిబంధనగా నేను మారుస్తాను అంటున్నాడు. దర్శనంలో సెలవిస్తుంటున్నాడు. నేను నీకు స్వాస్థ్యంగా ఇస్తానన్నటువంటి ఆ నిబంధనను స్థిరపరిచి నిత్య నిబంధనగా, అంటే ప్రభు యొక్క ఉద్దేశము, ప్రభు యొక్క ప్రణాళిక, ప్రభు యొక్క ఆశ్చర్యక అద్భుతమైనటువంటి ఆలోచన ఏంటంటే నిత్య నిబంధన, నిరంతరమైన నీతి రాజ్యం ఏర్పరచబడవలసినటువంటి ఒక ప్రణాళిక అక్కడ బయలుపరుచుతున్నాడు. నిత్య నిబంధన, నిరంతరము ఏలబడేటటువంటి నీతి రాజ్యము. అందుకే ప్రభు ఇక్కడేమంటున్నాడు అంటే 17వ అధ్యాయంలో మనకు కనపరుస్తున్నటువంటి విషయము, నేను నీకు ఇచ్చిన నిబంధనను స్థిరపరిచి అది నిత్య నిబంధనగా మారుస్తాను అంటున్నాడు. రెండవ అంశంగా మనకి ఇక్కడ షారాయిని కూడా, షారాయి అనబడదాన్ని షారాగా మారుస్తాను. ఆమె పేరు ఇప్పటి నుంచి షారా అనబడుతుంది. షారా అంటే రాజకుమారి, ఈమె జనములకు జనని అవుతుంది అంటున్నాడు. అబ్రహాము పేరు మార్చినటువంటి ప్రభువు అనేక జనములకు తండ్రిగాను అబ్రహామును నిర్ణయిస్తుంటున్నాడు. షారాగా మార్చిన ప్రభువు అనేక జనములకు తల్లిగా, జననిగా ఏర్పరుస్తూ ఉంటున్నాడు. ఇది ఈ అధ్యాయంలో మనకు ప్రభు కనపరుస్తున్నటువంటి విషయము. తర్వాత 18వ అధ్యాయానికి వస్తే మనము ఆదికాండము 15, 16, 17, 18 అధ్యాయాలను మనం చూస్తున్నటువంటి విషయములు ఇక్కడ కూడా ప్రభు దర్శిస్తుంటున్నాడు అబ్రహామును. ఆ దర్శించినటువంటి స్థలం ఏంటంటే మమ్రే దగ్గరనున్న సింధూర వనంలో ఎండవేళ గుడారపు ద్వారం ముందు కూర్చున్నటువంటి అబ్రహాముకు కలిగినటువంటి యెహోవా యొక్క ప్రత్యక్షత మనం ఇక్కడ తెలియజేయబడతా ఉంది 18వ అధ్యాయంలో. మరి ఆదిత్యం స్వీకరించినటువంటి విషయం అక్కడ రాయబడింది. తర్వాత అందులో అతి ప్రాముఖ్యమైనటువంటి దర్శనంలో ప్రభు తెలియజేస్తున్నటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే సొదొమ గొమొర్రాల నాశనము. పైనుండి దిగి వచ్చినటువంటి ప్రభువు సొదొమ గొమొర్రాల నాశనం గురించి తన ఇష్టడైన, తనకు స్నేహితుడైన, తనకు ప్రియుడైన అబ్రహాంకు దాచి ఉంచటం ఎంత మాత్రము సరి అయింది కాదు అన్న నిర్ణయానికి వచ్చి దర్శనంలో మరి అబ్రహాంతో దేని గురించి మాట్లాడుతున్నాడంటే సొదొమ గొమొర్రాలను నాశనం చేయ విషయంగా మాట్లాడుతుంటున్నాడు. అంతేకాకుండా అది ఒక తార్కాణంగా, ఒక దృష్టాంతంగా రాబో దినములలో పొందబోయేటటువంటి ఆ యాత్రలో మార్గ మధ్యములోనే రాలిపోయినటువంటి జనాంగము,
మరి కీడును పొందినటువంటి జనాంగము, ప్రభు యొక్క ఆశీర్వాదము కోల్పోయినటువంటి జనాంగము పొందబోయే తీర్పును గురించి మరి ప్రభు ఇక్కడ దర్శనంలో అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. రాబోయే తీర్పు ఏంటంటే అదే నిత్యాగ్ని దండన. ఫ్యూచర్లో జరగబోయేటటువంటి, ముగింపులో జరగబోయేటటువంటి నిత్య రాజ్యం ఏర్పడినటువంటి నిరంతర రాజ్యంలో ఒక భాగంగా దాన్ని అనుభవించలేని వారందరికీ ఏం కలగచేస్తుందనని ఒక దండన. ఆ దండన నిత్యాగ్ని, ఆరని అగ్నిలో మరి నరకంలో మండిపోతారు అన్నటువంటి దృష్టాంతం మనం చూస్తుంటున్నాం. ఇది ఎక్కడ చూస్తుంటున్నాం మనము? యూదా పత్రికలో 1వ అధ్యాయము 7వ వచనంలో స్పష్టంగా రాయబడింది. చూడండి, యూదా పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. 1వ అధ్యాయం అది 7వ వచనం చూడండి. అతడు ప్రకటన ఆ ప్రకారముగానే సొదొమ గొమొర్రాలను దాటి వాటి చుట్టుపట్లనున్న పట్టణములను వీరి వలనే వ్యభిచారము చేయుచు శరీరానుసారమైనందున నిత్యాగ్ని దండన అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడెను. ఆమేన్. చాలా థ్యాంక్ యూ. మరి కాబట్టి ఇది ఒక దృష్టాంతంగా ఉంచడానికి ప్రభు ముందే తెలియజేస్తుంటున్నాడు. ఆ దర్శనం ద్వారా రాబో దినములలో సంభవించబోయేటటువంటి తన యొక్క నిరంతర నీతి రాజ్యం ఏర్పరచబోయేటటువంటి సమయంలో మరి నిత్యాగ్ని దండనకు గురి చేసే విషయాన్ని సొదొమ గొమొర్రాలను గురించినటువంటి దృష్టాంతంగా అక్కడ గురించి ప్రభు ఏమాత్రము సహించడు. సమయం ఇస్తాడు. సమయం ఇచ్చినటువంటి ప్రభువు ఆ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోలేని సందర్భంలో మనం కోల్పోయేటటువంటి అనేకమైనటువంటి శ్రేష్టకరమైనటువంటి ఆశీర్వాదాలతో కూడినటువంటి విషయాలను మనం కోల్పోతాము అన్న విషయాన్ని తెలియచేయడానికి ప్రభు ఆ దర్శనంలో అబ్రహాంతో మాట్లాడుతున్నటువంటి విషయాలు మనం చూస్తుంటున్నాం. కాబట్టి మనము ఈ సందర్భంగా ప్రభు మనతో మాట్లాడినటువంటి వాక్య భాగాన్ని మనం చూసినప్పుడు ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 10వ వచనం నుండి మనం చూసాం కదా. ఆ సందర్భంగా మరి ప్రభు ఉద్దేశించిన ఉద్దేశాలు, ఏర్పరచబడినటువంటి ఉద్దేశాలు, నేను ఖచ్చితంగా ఆ ఉద్దేశాలను నెరవేరుస్తాను. అది కూడా ఏంటంటున్నాడంటే, నేను మిమ్మల్ని గురించిన ఉద్దేశములు నేను ఎరుగుదును, రాబో కాలంలో అవి మీకు మేలు చూపునట్లుగా. నేను ఏర్పరిచిన ఉద్దేశాలు మీకు మేలు కలిగిస్తాయి, ఆశీర్వాదకరం అవుతాయి. ఆ ఉద్దేశాల ద్వారానే నేను మిమ్మల్ని నడిపిస్తుంటున్నాను. మీ యాత్ర, మీ జీవిత యాత్ర ఈ దేహ సంబంధమైనటువంటి యాత్ర కాక పరలోక సంబంధమైనటువంటి యాత్రగానే ప్రభు ముందుంచుతుంటున్నాడు. అది దేహ సంబంధమైనటువంటి యాత్రగా భూమి మీద ఉన్నటువంటి కణాను స్పష్టంగా పొందబోయేటటువంటి విషయమైనప్పటికీ అందులో సంపూర్ణంగా ఆత్మీయ సంబంధాలను, ప్రభు ఆత్మీయ విషయాలను, ఆత్మీయ సత్యాలను అందులో ఇమిడ్చి ప్రభు మాట్లాడుతుంటున్నాడు. ఇర్మియా ప్రవక్త ద్వారా పలుకుతున్నటువంటి మాటలు ఇవి. నేను మీకు మేలు చూపినట్లుగా అంటున్నాడు. రెండవది అంటే, మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుతూ ఒత్తురేని నేను మీ మనవి ఆలకిస్తాను అంటున్నాడు. అందులో నిరంతరము ప్రార్థించే విషయంగా ప్రభు ఒక హెచ్చరిక తెలియజేస్తూ ఉంటున్నాడు. మీరు ప్రభుతో కలిసి నడవాలన్నా, కలిసి జీవించాలన్నా, ప్రభువు యొక్క సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదాలు పొందాలన్నా, ఆ శ్రేష్టమైనటువంటి ఆ పరలోక పట్టణానికి సంబంధించినటువంటి శ్రేష్టమైనటువంటి అంశాలు మీరు పొందాలంటే ఖచ్చితంగా మీరు ప్రార్థిస్తూ ఉండేవారుగా ఉండాలి. మీరు అడిగితే, మీరు ప్రార్థిస్తే నేను మీకు అనుగ్రహిస్తానని ఇర్మియా గ్రంథంలో మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనకు ప్రభు తెలియజేస్తుంటున్నాడు. మీరు నన్ను, తర్వాత మూడో విషయంగా మీరు నన్ను వెదికిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు.
అంటే నేను మీకు దర్శిస్తాను, మీతో మాట్లాడతాను, మీకు విషయాలు తెలియచేస్తాను. రాబో దినములలో మిమ్మల్ని ఏ పాత్రగా వాడుకుంటానో ఆ సందర్భంగా మిమ్మల్ని అక్కడ నిలబెట్టుకుంటాను. నా యొక్క పరిపూర్ణమైనటువంటి ప్రణాళిక నెరవేరినట్లుగా మీరు పరిపూర్ణమైనటువంటి పరిశుద్ధమైనటువంటి సాధనాలుగా నేను మిమ్మల్ని ఉంచబోతున్నాను అన్నటువంటి వాస్తవాన్ని అక్కడ తెలియజేయబడుతున్నది. ఈ అంతా కూడా మరి ప్రభు ఉద్దేశించినటువంటి అంశంగా మనం చూస్తే వారందరినీ కూడా ఇప్పుడు మనం చదివినటువంటి ఇర్మియాలో చదివినటువంటి ఈ వాక్య భాగము వారిని 70 ఏండ్లు బబులోన్ చెరలో ఉంచబడి విడుదల చేయబోయే సమయంలో ప్రభు మాట్లాడుతున్నటువంటి విషయాలు ఇవి. అంటే ప్రభువు పాపం అనే చెరల నుండి విడుదల చేయటానికి ఎవరైతే పాపంలో జీవిస్తారో వారు నిరంతరము చెరలో ఉన్నట్లే, బానిసత్వంలో ఉన్నట్లే, మరి సైతాన్ యొక్క కబధ హస్తాలలో ఇరుక్కున్నట్లే, జిగటగల దొంగ ఊబిలో ఉన్నట్లే వారిని మరి వెలుపలికి నడిపించటానికి నిరంతరము నేను ఒక ప్రణాళిక కలిగి ఉంటున్నాను. ఆ ప్రణాళిక ద్వారా మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంటున్నాను. ఆ నిబంధన కానీ ఆ ప్రణాళిక కానీ సంపూర్ణంగా మీరు అర్థం చేసుకోవాలి అన్నటువంటి విషయాన్ని ఇక్కడ ధృవీకరిస్తూ ఉంటున్నాడు. అది మీరు నన్ను సంపూర్ణంగా నాతో ఆనుకొని నాలో దాక్కుని నాతో ఉన్నటువంటి సంపూర్ణ సహవాసంలో జీవితంలో మీరు నన్నే ముందుంచుకొని నా గురించినటువంటి తాపత్రయమైనటువంటి జీవితంలో ఆరాటపడుతూ జీవించే జీవితంలో మీరు నన్ను వెతుకుతూ ముందుకు నడిచినప్పుడు పూర్ణ మనసుతో, అది కూడా ఒక కాలు ముందుకు ఒక కాలు వెనకకు కాదు, ఇటునటు చూస్తూ కాదు, సరిగ్గా సూటిగా ముందుకు ప్రభు మందస్సము ముందుకు నడుస్తుండగా ఆ మందస్సాన్ని మాత్రమే చూస్తూ మీరు ముందుకు నడిస్తే మీరు నన్ను కనుగొందురు, నేను మిమ్మల్ని దర్శిస్తాను, మీతో మాట్లాడతాను అన్నటువంటి శ్రేష్టమైనటువంటి అంశము ఈ దర్శనం ద్వారా మరి తెలియజేస్తూ ఉంటున్నాడు ప్రభు. మరి ఈ సందర్భంగా మనము అనేక అంశాలను ప్రభు దృష్టికి తీసుకొచ్చే విషయంలో ఈ దర్శనాలన్నీ నెరవేరటానికి ప్రభు అబ్రహాంతో మాట్లాడినటువంటి అంశాలన్నీ కూడా మనం నిరంతరము దృష్టిలో పెట్టుకొని ఉండవలసినటువంటి ఆవశ్యకత మనకు ఉంది. ఈ ప్రణాళికకు దీనికి మార్గంగా మనము ఒక ఆ విడుదల, ఆ విమోచన, ఆ రక్షణ అన్నది సంపూర్ణంగా ప్రభు మార్గము తెలియజేసేటటువంటి విషయంగా మనం ఇక్కడ ప్రభు మనకు కనపరుస్తున్నటువంటి మరి యొక్క దర్శనాన్ని మనం చూస్తే ఆ దర్శనము వీటికన్నిటికీ ముగింపు కలిగినటువంటి ఆ దర్శనం ఏంటంటే నిర్గమకాండంలో మరి 3వ అధ్యాయంలో ప్రభువు మోషేకు కలిగించినటువంటి దర్శనము. ఈ మోషేను ప్రభు తన పని నిమిత్తము, ఆ విడుదల నిమిత్తము ముందే మోషే గర్భంలో ఉండగానే ఏర్పరచుకున్నటువంటి ప్రభువు ఆ కార్యం నెరవేర్చడానికి శ్రేష్టమైనటువంటి ఒక రక్షణ కార్యం జరిగిస్తూ, ఒక విడుదల కార్యం జరిగిస్తూ, ప్రమాదానికి లోనైనటువంటి మోషే యొక్క జీవితాన్ని నుండి రక్షిస్తూ కాపాడుతూ తన ఉద్దేశము మన లాస్ట్ మెసేజ్లో మనం చూసాము, లేఖనం ద్వారా మనం చూసాము. అది యెషయా 18వ అధ్యాయము 2వ వచనంలో రాయబడినట్లుగా జమ్ము పడవల మీద మరి నడిపించి, సముద్ర మార్గంలో నడిపించి రాయబారిగా నేను నడిపిస్తాను అన్నటువంటి మోషేను గురించినటువంటి వాస్తవికత అక్కడ తెలియజేయబడింది. అంతేకాకుండా ఈ జమ్ము పడవలో గడ్డితో చేయబడినటువంటి, జమ్ము గడ్డితో నిర్మించబడినటువంటి ఆ పెట్టెలో మోషేను ఉంచి ఆలోచన చెప్పి తల్లికి ఆలోచన కలగచేసి ఆ నదిలో వదిలివేయటానికి ప్రభు ఏర్పరచుకున్నటువంటి మార్గం ఏంటంటే ఆ ప్రాణాన్ని ఎందుకు రక్షించుకున్నాడంటే తన కార్యంలో సాధనంగా సంపూర్ణంగా విడుదల విమోచన నిమిత్తము తన జనాంగము కనాను చేరటానికి, స్వాస్థ్యంగా పొందటానికి చేయటానికి చేయించినటువంటి ఆ మార్గంలో
నడిపించడానికి తను ఏర్పరచుకున్నటువంటి మోషే నాయకత్వాన్ని ప్రభువు ముందే ఏర్పరచుకున్నటువంటి విధానం కాబట్టి పసిపిల్లాడిగా ఉన్నప్పుడే ఎప్పుడైతే జనాంగము ఐగుప్తీయుల చెరకు పట్టబడినప్పుడు యాకోబు యొక్క వంశావళిలో 70 మంది మాత్రం చేయనట్లు మనం చూస్తుంటున్నాము. ఆ ఐగుప్తీయుల దాస్యంలో కూడా వారు ప్రభు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి అమితంగా విస్తారంగా ఇసుకరేణులంత విస్తారంగా అభివృద్ధి చెందుతూ ఉండటాన్ని చూడలేక ఓర్చలేక ఆ పరోరాజు అమితంగా కష్టపెట్టమని ఆజ్ఞ ఇస్తూ వీరు విస్తారంగా అభివృద్ధి చెందుతున్నారు, రేపు యుద్ధం వచ్చినప్పుడు వీరు వారితో చేరి మనల్ని జయించి మరి మన మీద మరి సంపూర్ణమైన ఆధిపత్యం వహిస్తారేమని కఠినమైనటువంటి ఆజ్ఞ ఇచ్చి ఉంటున్నాడు. మరి పుట్టిన వారిని పుట్టినట్లుగానే మగ బిడ్డనైతే మంత్రసానులకు ఆజ్ఞాపించుంటున్నారు. ఆ పురిటిలోనే వారిని చంపేసేయమని సెలవిచ్చుంటున్నాడు. కానీ ప్రభు అద్భుతంగా మరి ఆలోచనకర్త అయిన ప్రభు, ఆశ్చర్యకరుడైన ప్రభు, సమాధానానికి అధిపతి అయినటువంటి ప్రభు అక్కడ శ్రేష్టమైనటువంటి మార్గంలో ఆ తల్లిని నడిపించి ఆ తల్లి ఆమెకు దాయదిగా ఉండటానికి ప్రభు సంపూర్ణమైనటువంటి కృప కలిగినటువంటి మార్గం తెలియజేసి ఉంటున్నాడు. అంతేకాకుండా ఈ మోషే యొక్క జీవిత దశలు మనం చూస్తే ఈయన 120 సంవత్సరాలు జీవించినట్లు మనకు లేఖనాలు తెలియజేస్తుంటున్నవి. ప్రభువును పోలిన మోషే ఏమంటున్నాడు, నన్ను పోలినటువంటి ప్రవక్త మీరు ముందుగా రాబోతుంటున్నాడు, మీలో నుండి రాబోతుంటున్నాడు. ఆ ప్రవక్త ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. అది మనకు వాస్తవమా వాస్తవత మనకు బాగా తెలుసు. కాకపోతే ఇక్కడ ప్రభువు మోషేను 40 సంవత్సరాలు రాజరికంలో జీవింపచేశాడు, 40 సంవత్సరాలు మరి గొర్రెల కాపరిగా జీవింపచేశాడు, మిగతా 40 సంవత్సరాలు తను ఏర్పరచుకున్న వాగ్దత్త జనానికి ఒక నాయకుడిగా ఏర్పరచుకున్నటువంటి మరి ప్రణాళిక మనకి ఇక్కడ బయలుపరచబడుతుంది. ఎందుకు అంటే మొదటి 40 సంవత్సరాలు ఎందుకు రాజరికాన్ని ఇచ్చాడు, ఆ రీతిగా జమ్ముపేటలో భద్రపరచబడి మరో కుమార్తెకు కంటబడదేసి ఆమె తన కుమారునిగా పెంచుకోవటానికి ఎందుకు చేశాడంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు లోకంలోకి వచ్చింది తన సింహాసనాన్ని విడిచిపెట్టి. ఆయన ఒక రాజు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు, లోకాన్ని అధిపతిగా ఒక రాజరికం కలిగినటువంటి ఆయన సంబంధిత వ్యక్తిగా మోషేను వాడుకున్నాడు. ఎట్లాగా యేసుక్రీస్తు ప్రభువు లోకములో ఉన్న పాపలందరినీ రక్షించడానికి మాత్రమే నేను ఈ లోకానికి వచ్చినాను అన్నటువంటి ఆ ఉద్దేశం నెరవేర్చడానికి మరి ఏర్పరచుకున్నటువంటి మార్గాన్ని ప్రస్ఫుటం చేయాలంటే ఆయన రాజరికాన్ని విడిచిపెట్టి ఈ భూమిలోకి దాసుని స్వరూపం ధరించుకున్నటువంటి విషయము అవగాహన చేయటానికి మోషేకు 40 ఏళ్ళు రాజరికాన్ని అనుగ్రహించుంటున్నాడు. తర్వాత 40 ఏళ్ళు గొర్రెల కాపరిగా జీవింపచేసి ఉంటున్నాడు. ఎందుకంటే ప్రభు గొప్ప గొర్రెల కాపరి, మంచి కాపరి, పచ్చిక బయలకు నడిపించేవాడు, శ్రేష్టమైన ఊటల ఎద్దుకు నడిపించేవాడు, శత్రువుల ఎదుట భోజనం సిద్ధపరిచేవాడు, సంపూర్ణమైనటువంటి గొప్ప కాపరి. కనాను యాత్రలు అంతా కూడా ఈ గొప్ప కాపరి నడిపించినటువంటి మార్గం అంతా కూడా శ్రేష్టమైనటువంటి మార్గాల దర్శనాల ద్వారా చూపించబడుతూ వచ్చాయి. ఈ కాపరి గొర్రెల కాపరిగా ప్రభు లోకపాపములు మోసుకొని దేవుని గొర్రెపిల్లగా ప్రభు వస్తాడన్నటువంటి వాస్తవాన్ని ఇక ధృవీకరిస్తుంటున్నాడు, దర్శనం ద్వారా తెలియజేస్తుంటున్నాడు. అందుకు 40 ఏళ్ళు మరి మోషే గొర్రెల కాపరిగా గొర్రెల మందను మేపుతూ వచ్చినప్పుడు తర్వాత ప్రభు ఆ 40 ఏళ్ళు ముగించేటప్పటికి ఆ హోరేబు పర్వతం దగ్గర మండుచున్న పొదలో మరి దర్శనమిచ్చినట్లు వాక్య భాగం తెలియజేయబడుతుంది. ఈ మండుచున్న పొద మరి అగ్ని జ్వాలలలో ప్రభు దర్శనం ఇవ్వటమని, ఈ అబ్రహాంకి ఇచ్చిన దర్శనములు నువ్వు స్వాస్థ్యంగా పొందబోతావు అన్నప్పుడు ఆ ఖండాల మధ్య అగ్ని జ్వాలలో ప్రభు నడుస్తూ పోయి మరి ఇరు సంబంధాల అబ్రహాము పక్షంగా కూడా నిబంధన, ఎప్పుడు కూడా నిబంధన ఇద్దరి రాజ్యాల మధ్య, ఇద్దరు వ్యక్తుల మధ్య
ఇద్దరు కుటుంబాల మధ్య ఏదైనా పరస్పరం మధ్య జరిగేదే నిబంధన అవుతుంది. కాబట్టి ఆ మండుచున్న అగ్నిజ్వాలలో నడిచిపోయి ఖండాల మధ్య నడిచిపోయి ప్రభు ఆ రోజు చేసినటువంటి వాగ్దానము ఇక్కడ మోషే ద్వారా తిరిగి మనకు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. మండుచున్న పొదలు అగ్ని జ్వాలలో ప్రభు ఇక్కడ ప్రత్యక్షమైనట్లు మనకు తెలియచేయబడతా ఉంటుంది. ఈ ఈ ఈ ప్రత్యక్షతలు, ఈ దర్శనములో ప్రభు చేస్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి అంశాల గుండా మనం వెళ్తే మరి విస్తారమైనటువంటి ప్రార్థనలు, మొరలు, రోదనంతో కన్నీళ్లతో చేసినటువంటి ప్రార్థనల ద్వారా దాస్యములు పరవపెట్టుతున్నటువంటి శ్రమలు సహించలేనటువంటి జనాంగము దేవునికి మొరపెట్టినప్పుడు అక్కడ మనకు ఇర్మియాలో మనకు కనపరిచిన విధంగా మీరు మొరపెట్టుదేని, మీరు ప్రార్థన చేస్తుదేని, నేను మీ మాట వింటాను, మీ ప్రార్థన ఆలకిస్తాను అన్న విధంగా ఇక్కడ మనకు వీరు పెట్టిన మొరను మోషతో తెలియజేస్తుంటున్నాడు. ఆ మనసున్న పొదలో దర్శనమిచ్చి మాట్లాడుతుంటున్నాడు. మోషే నువ్వు వెళ్ళాలి, నువ్వు నా జనాంగాన్ని విడిపించాలి, వారికి నాయకుడివై ఉండాలి. ఎందుకంటే వారు పెట్టిన మొర అంత రోదంతో కన్నీళ్లతో కూడినటువంటి మొర పెట్టినాడు. నేను వాళ్ళ ప్రార్థన విన్నాను కాబట్టి నేను వారిని విడుదల చేయాలని నిశ్చయించుకున్నాను అన్నటువంటి సంపూర్ణమైనటువంటి మాటలు ప్రభు ఇక్కడ దర్శనంలో తెలియజేస్తుంటున్నాడు. వారు మొరపెట్టారు కాబట్టి వారిని నేను విడుదల చేయబోతుంటున్నాను. వారికి అస్వాస్థ్యంగా 8వ వచనంలో ఏమంటున్నారు చూడండి, నిర్గమకాండము 3వ అధ్యాయం 8వ వచనంలో, కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వాడిని విడిపించుటకును ఆ దేశంలో ఉండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజీయులు, హివ్వీలు, ఎబూసనీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించే దేశంను వారికి నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. ఈ దర్శనము మోషకు ఎందుకు కలగజేశాడు? ఎందుకు పరము నుండి దిగి వచ్చాడు? ఎందుకు మోషతో మాట్లాడుతున్నాడంటే ఈ శ్రేష్టమైనటువంటి ఈ నిబంధన నేను చేశాను, ఆ నిబంధన నెరవేర్చదలిచాను కాబట్టి నేను దిగి వచ్చి నిన్ను ఏర్పరచుకున్నాను, నువ్వు వారిని ముందుకు నడిపించాలి. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను. ఆ అధ్యాయం అంతా కూడా అధ్యాయం ద్వారా మనం వెళ్తే మనకు తెలియజేయబడే అంశాలు ఏంటంటే నేను అబ్రహాం దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. అవును, అబ్రహాంకి ఇచ్చిన ఒకే ఒక కుమారుడు ఇస్సాకు, అది కూడా వృద్ధాప్యములో సంపూర్ణంగా ఏమాత్రం అవకాశం లేని దశలో స్థితిలో మరి సంపూర్ణంగా వారికి సంతానం పొందే అర్హత లేనటువంటి స్థితిలో, మృతతుల్యమైనటువంటి స్థితిలో ఉన్న ఇద్దరిని దర్శించి వారికి ఇచ్చినటువంటి సంతానం ఇస్సాకు అంటుండగా ఆ ఇస్సాకు నుండి ప్రభు మరి చాలా కాలమైన తర్వాత ఇస్సాకు ప్రార్థించినందు వల్ల మరి యాకోబును ఏశావును ఇచ్చినటువంటి పరిస్థితి. ఆ యాకోబును తను ఏర్పరచుకొని ఆ యాకోబు ద్వారా వచ్చేటటువంటి తరాల ద్వారా ఇశ్రాయేలు జనాంగాన్ని ఏర్పరచుకొని వారికి ఇవ్వబోయేటటువంటి కనాను గురించినటువంటి దర్శనం ఇక్కడ ప్రభువు మరి మోషేకు అనుగ్రహిస్తుంటున్నాడు. కాబట్టి అక్కడ అబ్రహాంకి ఇచ్చినటువంటి దర్శనంలో గాఢ నిద్ర కలుగచేసి కటిక చీకటి కలుగచేసి ఆ చీకటిలో తెలియజేసినటువంటి అంశాలు మరి ఇక్కడ ఈ 3వ అధ్యాయంలో మోషేతో కూడా ప్రభు సెలవిస్తుంటున్నాడు. మరి ఏమంటున్నాడు చూడండి, 3వ అధ్యాయము 31వ వచనం చదవండి. 3వ అధ్యాయము 31 కాదమ్మా, 21, 22. అప్పుడు యెహోవా మోషే 21 21, 22. మరియు నేను ఈ జనుల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగచేసేదను గనుక మీరు వెళ్ళినప్పుడు వట్టి చేతులతో వెళ్ళరు. ప్రతి స్త్రీయు తన పొరుగు దానిని, తన ఇంట నుండి దానిని, వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను ఇమ్మని అడిగి తీసుకొని మీరు వాటిని మీ కుమారులకును మీ కుమార్తెలకును ధరింపచేసి ఐగుప్తీయులను దోచుకొందురనెను. ఆమేన్. అక్కడ ఏదైతే దర్శనం సెలవిచ్చినాడో అదే విషయాన్ని ఇక్కడ
మోషేకు దర్శనంలో ప్రభు సెలవిస్తుంటున్నాడు. సంపూర్ణ విమోచన విడుదల కోసము తను ఏర్పరిచిన మార్గాన్ని తెలియజేస్తుంటున్నాడు. నువ్వు వెళ్ళాలి, వారి ముందు నిలబడాలి, మరి వారిని వెలుపలికి రప్పించినట్లుగా నేను చేసే ప్రతి క్రియలో ప్రతి అంశంలో కూడా నేను తోడైండి మిమ్మల్ని వెలుపలికి నడిపిస్తాను అన్నటువంటి దర్శనము ప్రభు ఇక్కడ తెలియజేస్తుంటున్నాడు. కాబట్టి ఈ మార్గం అంతటినీ కూడా ప్రభు ముందే ప్రత్యక్షతలో తెలియజేసినటువంటి అంశంగా తను ఏర్పరచుకున్నటువంటి బృహత్ ప్రణాళిక నెరవేర్చబోయే అంశాల వారీగా ప్రభు వాక్యం ద్వారా సర్వజనానికి తెలియజేస్తున్నటువంటి విషయం మనం చూస్తుంటున్నాము. ఎందుకంటే ప్రభు మోషేలో కనుగొన్నటువంటి విషయం ఏంటంటే ఆయన తన ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వాడుగా మరి ప్రభు గుర్తించినటువంటి సందర్భంగా ఆయన తన కోసం ఏర్పరచుకున్నటువంటి అంశంగా మనం ఇక్కడ చూస్తుంటున్నాము. కాబట్టి ఆ విడుదల విమోచన రాబో దినములలో క్రీస్తు పుట్టుక ద్వారా నెరవేర్చబడుతుంది అన్నటువంటి అంశంగా మనకు ఈ జకర్యాకు దర్శనంలో మాట్లాడింది ఎలిజబెత్ మరియా వారు ప్రవచనాల ద్వారా తెలియజేసిన అంశాలు, శ్రేష్టమైన అంశాలు ఇవన్నీ కూడా రాబో దినములలో చేయబడే విమోచనను గురించి, విడుదలను గురించి తెలియజేయబడుతుంది. ఆఖరి అంశంగా మనం చూస్తే అనేక దర్శనాలు, అనేక ప్రత్యక్షతల ద్వారా నడిపించినటువంటి ప్రభు ప్రకటన గ్రంథంలో యోహానుకు దయచేసినటువంటి ప్రత్యక్షత, కలుగచేసినటువంటి దర్శనంలో సంపూర్ణమైనటువంటి భవిష్యత్ విషయాలన్నీ కూడా వివరించబడినటువంటి వాస్తవికతలు ప్రకటన గ్రంథం ద్వారా మనకు తెలియజేయబడిన వాస్తవికతలు మనం ఎరిగి ఉంటున్నాము. కాబట్టి ప్రభు ఎందుకు దర్శించుతూ వచ్చాడంటే అనేక సందర్భాలలో మరి అనేక విషయాలలో ప్రభు తను ఏర్పరచుకున్నటువంటి మార్గం విశదీకరించడానికి ప్రభు ఏర్పరచుకున్నటువంటి అంశాలను తనకిష్టమైనటువంటి వారు, తనకు నిశ్చయించుకున్నటువంటి వారిని సంపూర్ణ సాధనాలుగా, పరిపూర్ణమైనటువంటి పాత్రలుగా వాడుకోవడానికి ప్రభు వారికి ముందే తెలియజేసిన అంశాలు సకల జనులకు తెలియచేయబడాలన్నటువంటి అంశము. ఆ రోజు యేసుక్రీస్తు పుడతానే మరి ఆ ప్రత్యక్షత ఎవరికి తెలియజేయబడింది? దూతల ద్వారా గొల్లలకు తెలియజేయబడింది. అది ఎవరికి సంబంధమైనటువంటి విమోచకుడు, ఆ రక్షకుడు సకల జనములకు లోక రక్షకుడుగా పుట్టాడన్నటువంటి వాస్తవికత. కాబట్టి ఒక ప్రభు యొక్క ఈ నిర్మాణం అంతా కూడా, ఈ ఏర్పాటంతా కూడా తన సృష్టి, తను నిర్మించిన జనాంగం, తను ఏర్పరచుకున్న జనాంగం తిరిగి తనతో కూడా జీవించాలన్నటువంటి సంపూర్ణమైనటువంటి నిశ్చయత కలిగినటువంటి ప్రభు దర్శనం ద్వారా మనము పొందబోయే ధన్యతలను ప్రభు ఈరోజు మనకు తెలియజేసి ఉంటున్నాడు. మరి ఈ సందర్భంగా ప్రభువును మనము జాన్సన్ గారు పాడినటువంటి పాటను సంపూర్ణమైనటువంటి అర్థం కలిగినటువంటి పాటగా మనము ఎంచుకోవాలి. ఎందుకంటే మరి వారికి ప్రభువుకు మనము సంపూర్ణమైనటువంటి ఒక పాత్రలుగా మనము సాగిపోయేటటువంటి విషయాలు మనం పలుమార్లు ఆయన కలుగచేసిన, ఆయన తెలియచేయాలనుకున్న దర్శనాలు మనం తొలగిపోయినామేమో, అవి గ్రహించలేదేమో, అంగీకరించలేకపోయినామేమో. కనీసం ఈ శేష జీవితంలోనైనా మాకు ఆ భాగ్యం అనుగ్రహించు ప్రభు అని ఈ పాట రచించినటువంటి గీతాకారుడు తన ఉద్దేశాన్ని, సంపూర్ణమైనటువంటి సమర్పణను తెలియజేస్తుంటున్నాడు. మరి ఈ సందర్భంగా మనము ఆఖరి వచనం ఒక పాట పాడుకొని ముగించుకుంటాము. ఈ అర్పణ, ఈ సమర్పణ సంపూర్ణమైనటువంటి భారం కలిగినటువంటి సమర్పణ మనందరికీ కావాలన్నటువంటి ప్రభు యొక్క ఉద్దేశంను గ్రహించినటువంటి వారుగా ఈ సందర్భంగా ఈ ఉదయకాలంలో ప్రభుకు మనల్ని మనము అప్పగించుకుంటూ, ఆ ప్రభు పాదాల చెంత మనల్ని ఉంచుకుంటూ, ఆయన శ్రేష్టమైనటువంటి నడుపుదలను కోరుకుంటూ, ఆయన మనల్ని చేపట్టి నడిపించాలని ఆశిస్తూ ప్రభు సన్నిధానమునకు, ప్రభు పాదముల చెంతకు మనం చేద్దాము. నీ పాదముల చెంత చేరి
జాన్సన్ గుడ్ కంప్లీట్ చెప్పండి. చిత్తంబునే నెరగనిప్పు నీ హృదయ భారంబునొసగి ప్రార్థించి పని చేయనిమ్ము. వచ్చిన వాళ్ళంతా ఏకీభవించండి ఈ పాటతో. నీ పాదములు చెంత చేరి చిత్తంబునే మెరగని నీ హృదయ భారంబునొసగి ప్రార్థించి పని చేయనిమ్ము. పని చేయని ప్రతి చోట నీ సాక్షిగా శరణం నీ చరణం శరణం నీ చరణం శరణం నీ శరణం నీ దేవా పాదమస్తకం దేవా అవునండి, ఈ ఉదయకాల సన్నిధిన ఆ ప్రభు పాద సన్నిధాల ఇదిగో ప్రభు నా జీవితము నీ ఆపాదమస్తకం అంటే నడినెత్తి నుండి అధికారి వరకు నీకే అంకితం ప్రభువ, నన్ను బలమైన సాక్షిగా మమ్మల్ని నిలబెట్టుకో ప్రభువ అన్నటువంటి ప్రార్థనతో మనం ప్రభువుకు అప్పగించుకుందాము. ప్రభు ఈ కొద్ది వాక్యమును దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్ 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 ఆమేన్. చాలా అమూల్యమైన శ్రేష్టమైన వాక్యం విన్నాము. నేను మిమ్మల్ని దర్శింతును. ఎవరిని? తాను ఏర్పరచుకున్న వారిని. ఏ స్థితిలో పలుమార్లు వైదొలిగిపోయిన ప్రభు మాటి మాటికి దర్శనం, నేను మిమ్మల్ని దర్శింతును. చాలా చక్కని శ్రేష్టమైన వాక్యము విన్నాము. అమ్మగారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వందనాలండి. దేవుడు మిమ్మను ఇంకా నమ్మకముగా దర్శనము ఇచ్చి వాడుకొని మీ సేవా పరిచర్యను నమ్మకముగా జరిగించే రీతిన వాడుకోవాలని, దేవుడు మిమ్మను బహుగా దీవించాలని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఒక మాట జాన్సన్ గారు మీరు ప్రార్థన చేస్తారు. జాన్సన్ గారు ప్రార్థన. పరిశుద్ధుడా నా యేసయ్యా, నీకే స్తోత్రం ప్రభువా, నీకు వందనాలయ్యా. గొప్ప దేవుడా, మహాదేవుడా, సర్వోన్నతుడ, సర్వాధికారి, ఇదిగోనైనా ప్రభువా, నువ్వు పిలిచిన పిలుపుకునైనా నేను లోబడే జీవితాలు ప్రభువా మీట్లో ఉన్న మా అందరికి కూడా దయచేయండి. దేవానికి స్తోత్రం. ఎక్కడా కూడా ప్రభువా లోకమును చూసి, లోక పరిస్థితులు చూసి, మా స్థితిగతులు చూసి పడిపోకుండా ప్రభా, కేవలం ప్రభునైనా నువ్వు ఇచ్చిన యొక్క దర్శనం, నువ్వు ఇచ్చిన యొక్క మహిమను, నువ్వు చూపించిన యొక్క మార్గమును, నువ్వు పిలిచిన పిలుపు వైపు మాత్రమే నైనా మీట్లో ఉన్న మేము మా కుటుంబాలతోనైనా నైనా నిలబడి అనేక మందికి ఒక మాదిరికరమైన ప్రభునైనా ఒక సాక్ష్యములుగానైనా ప్రభా మీట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బ్రతకటానికి, జీవించడానికి సహాయం దయచేయమని అయ్యా విన్న వాక్యం బట్టి నీకే మహిమ. ఇగో నీ దాసురాలను జ్ఞాపకం చేసుకుని దీవించండి, అభిషేకించండి. ఈ మీటిని నడిపిస్తున్న దైవజనులను ప్రభు దీవించండి, అభిషేకించండి. మీట్లో ఉన్న ప్రతి ఒక్కరిని మమ్మల్ని అందరినీ కూడా దీవించమని నీకే మహిమ చెల్లిస్తూ యేసు నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన చెప్పుకుందామండి. ప్రభు నేర్పిన ప్రార్థన.
సిద్ధపరచబడను కాక మీ రాజ్యం వచ్చును కాక అలాగే భూమి మీద నెరవేరును కాక కావలసిన ఆహారం దయచేయము మేము క్షమించిన ప్రకారం మనం క్షమించము విస్తరించము ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవైనా మా తండ్రి మారు తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన మధ్యలో తీసుకుని వచ్చిన గ్రేస్ మనోరంజనమ్మ గారు దీవించి ఆశీర్వాదం విడుదల చేస్తారు. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ఈ మీట్లో చేరిన వారందరికీ, వారి కుటుంబాలకు, సకల పరిశుద్ధులకు తోడ ఇండును కాక. ఆమేన్. అందరికీ వందనములు. ప్రభు పేరిట వందనములు. అందరికీ వందనాలండి. ఇస్తాము.